పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము ఉంచెదా. ఉండాలంటే దేవుని చెంతకి, దేవుని బిడ్డలకి, దేవుని బిడ్డలు అనగా దేవుడికి ఎవరైతే ఆపదల్లో ఉన్నారో వారందరినీ గుర్తు చేసుకుంటూ సహాయం చేసే విధంగా మనం ఉండాలి. ఆనాడు ఆది అపోస్తలులు దేవునికి ఇవ్వడానికి వెనుకాడలేదు, దేవునికి ఇవ్వడానికి సంతోషించారంట. వారందరూ కూడా వారికి ఉన్నటువంటి చిరాస్తులు చరాస్తులు మొత్తాన్ని అమ్మి దేవుని మందిరం కట్టడానికి ఇష్టపడ్డారంట. చదువుకున్నామండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనాన్ని చూసినట్లయితే, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలవారై ఉండి ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ఇది కాక అపోస్తలులు బహుబలంగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చి దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇళ్ళలైనను కలిగిన వాటిని అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తలుల పాదముల యొక్క వారు పెట్టి. చూడండి, వారికి కలిగినదంతే అపోస్తలులు వారిని నమ్మట్లేదంట. నాకు దేవుడు ఇచ్చింది నాది అని అనుకోవట్లా, నాది అని అనుకోకుండా దేవుడు ఇచ్చింది అని చెప్పేసి దేవుడి మీద నమ్మకంతో ఉన్నారు. ఈరోజు మనకు కొంచెం ఉంటే చాలు, ఇది నాది ఇది మాది అని భేదాలు చూపిస్తుంటాం. కానీ అపోస్తలులు అంటున్నారు, వారు వారిదని నమ్మక దేవుడు నేను దేవుడు ఇచ్చింది కదా అని చెప్పేసి దేవుని కొరకు చివరికి ఏం చేశారు తెలుసా? వారికి ఉన్నటువంటి ఆస్తులు చిరాస్తులు చరాస్తులు అమ్మి వాటినన్నింటినీ దేవుని యొక్క పాదాల దగ్గరికి తీసుకొని వచ్చి ఉన్నారు. ఈరోజు ఎవరైనా మందిరానికి ఇవ్వండి అంటే ఎప్పుడు వాళ్ళు అయ్యే అడుగుతుంటారు అనే విధంగా మనం ఆలోచిస్తున్నాం. బైబిల్ గ్రంథం అంటుంది, ఆది అపోస్తలులు వారికి ఉన్నటువంటి ఆస్తులు మొత్తం అమ్మి వాటి యొక్క వెలను తీసుకొచ్చి దేవుని పాదాల చెంత పెట్టారు. ఈరోజు మనకున్న దాంట్లో మొత్తం అమ్మమని దేవుడు చెప్పండా, నీకున్న దాంట్లో నువ్వు దేవుడికి ఎంత ఇస్తున్నావు అని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. ఇవ్వడానికి ఇష్టపడుతున్నామా? అపోస్తలులు ఇంతగా దేవుని యొక్క ఆరాధనలో ఉన్నారు కాబట్టి వారి యొక్క పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అపోస్తలులు అందరూ అని రాయబడి ఉంది. ఈరోజు కుటుంబాల్లో ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే మనం కూడా ఇవ్వడానికి ఇష్టపడాలి. కొంచెం దైవజనులైనా ఎవరన్నా పెద్దలైనా మందిరాలకు ఇవ్వండి, లేకపోతే ఇంకో దానికి ఇవ్వండి, ఇంకో కార్యక్రమానికి సహాయం చేయండి అంటే బయటికి వెళ్ళి ప్రచారం చేసుకునే విధంగా మనం ఉంటున్నాం. ఆలోచించండి, దేవుని యొక్క దేవుని మాటలనే గమనిద్దాం. ఆ మందిరానికి వెళ్తే ఎప్పుడు అలా చెప్తారు, ఈ మందిరానికి ఎప్పుడు వెళ్తే ఇలా ఇవ్వమని అడుగుతారు. దేవుని మందిరానికి ఇవ్వమని అడగడం దైవజనుని యొక్క దేవుడు ఇచ్చినటువంటి అది తలంపు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇవి మన మాటలుగా కనుక్కోకూడదు, బైబిల్ గ్రంథాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఏలియాకి ఆహారాన్ని పెట్టింది ఒక ఆమె, రొట్టె ఒకటే రొట్టె ఉంది ఆమె ఇంట్లో. ఒకే రొట్టె ఉన్నప్పుడు నేను నా కుమారుడు తిని చచ్చిపోదాం అనుకున్న సమయంలో ఏలియా అక్కడికి వెళ్ళి, అమ్మా నీ దగ్గర ఉన్న కొంచెం పిండి రొట్టె చేసి నాకు ఇవ్వమని అడిగాడు. అడిగినప్పుడు ఆమె ఏలియా మాటని కాదని లేక తన కుమారుడిని కూడా పెట్టకుండా ఒక్క రొట్టె చేసి తీసుకొచ్చి ఏలియాకి పెట్టింది. చివరికి ఎప్పుడైతే ఏలియా చెప్పిన విధంగా ఆమె ఏలియాకి రొట్టె పెట్టిందో దేవాది దేవుడు ఆ ప్రాంతంలో అంతా 3.5 సంవత్సరం కరువు వచ్చినా కానీ ఆ పేద విధవరాలు ఇంట్లో కరువు లేదంట. కారణం ఏంటో తెలుసా? ఒక రొట్టె ముక్కలు దైవజనుడైన ఏలియాకి పెట్టింది. చివరికి 3.5 సంవత్సరంలో ఆ ప్రాంతంలో అందరికీ కరువు ఉంది, తినడానికి తిండి లేదు. కానీ ఆమె ఇంటిలో ఆ పిండి అనేది, తొట్టెలో నూనె, ఆ గుట్టలో పిండి అనేది తరిగిపోలేదంట 3.5 సంవత్సరాల కరువు ఉన్నా కానీ. ఈరోజు దైవజనుడు అడుగుతాడు, ఏలియా అడిగాడు. ఏలియాకి తెలియదా వాళ్ళకి లేవని? తెలుసు. కానీ ఎందుకు అడిగాడు తెలుసా? దేవుడి యొక్క కార్యం వాళ్ళ ఇంట్లో జరగాలంటే ఖచ్చితంగా ఆ రొట్టె నాకు ఇవ్వమని అడిగాడు దైవజనుడైన ఏలియా. ఈరోజు మందిరాల్లో ఉన్న దైవజనుడు ఇవ్వండి, మందిరానికి ఇవ్వండి అని అడుగుతుంటే బయటికి వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నా మేము ఎందుకు ఇవ్వాలి?
ఆలోచించండి. దేవుని యొక్క మాటలు నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు ఇవ్వడానికి ఇష్టపడాలి. ఏలియా మాటకు ఆమె లోబడింది. తన కుమారుడిని కూడా మర్చిపోయింది. అయ్యో, ఈ ఒక్కరుంటే నేను నా కుమారుడు తిరిగి నేను చచ్చిపోదాం అనుకుంటే ఏనేంటి వచ్చాడు, మేము ఎందుకు ఇవ్వాలని అనుకోలేదు. ఆమె ఏలియా మాటకు లోబడింది. ఎప్పుడైతే లోబడి ఆ రొట్టెను తెచ్చి ఆ దైవజనుడికి ఇచ్చిందో దేవుడు ఆ ఇంట్లో గొప్ప కార్యాన్ని చేశాడు. 3.5 సంవత్సరంలో కరువు లేదంట. ఆ ప్రాంతంలో అందరూ కరువులో ఇబ్బంది పడ్డారు, అందరూ నలిగిపోయారు, అందరూ కృంగిపోయారు. కానీ ఆ ఇంట్లో మాత్రం కరువు లేదంట 3.5 సంవత్సరాలు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క సేవకునికి, దేవుని యొక్క బిడ్డలకు ఇవ్వడానికి ఆమె ఇష్టపడింది. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఆది అపోస్తలులో ఉన్న ఆస్తులంతా అమ్మి దేవుని మందిరం కట్టుకోవడానికి ఇచ్చారు. మనకు మొత్తం అమ్మమని దేవుడు చెప్పట్లా. ఆనాడు వాళ్ళు అలా చేశారు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? 1% కన్నా దేవుడు నువ్వు కష్టపడి చేసుకున్న దాంట్లో తెచ్చి మందిరానికి ఇస్తున్నావా? చాలాసార్లు మనం ఆలోచిస్తే ఎప్పుడూ డబ్బులు అడుగుతుంటారు మందిరాల్లో. దైవజనుడు అడుగుతాడు ఖచ్చితంగా. ఏలియా అడిగాడు, తెలుసు ఏలియాకి. కానీ ఎందుకు అడిగాడు తెలుసా? వారి కుటుంబంలో ఆశీర్వాదాలు 3.5 సంవత్సరాలు రావాలంటే నేను అడగాలి అని ఏలియా ఖచ్చితంగా అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ భర్తలని ఆ విధవరాలు తెచ్చి ఇచ్చింది. చివరికి 3.5 సంవత్సరాలు సంతోషంగా ఉంది. ఈరోజు దైవజనుడుగా ఉన్న ఏ మందిరంలోనైనా దైవజనుడు అడుగుతాడు. అడిగినప్పుడు ఇవ్వడానికి ఇష్టపడండి. ఇవ్వడానికి ఇష్టపడకపోతే విమర్శలు చేయొద్దు. బయటికి వెళ్ళి ఆయన డబ్బులేమన్నా పెడుతున్నాడా, వారి డబ్బులేమన్నా పెడుతున్నారా, ఇలాంటి మాటలు అనకూడదు. దైవజనుడు అడిగిందంటే మీకేదో మేలు జరగబోతుందంటే అది గమనించాలి. పేద విధవరాలు గమనించింది కాబట్టి తన కుమారుడు తను ఎంతో ఆనందంగా 3.5 సంవత్సరాలు గడిపింది. ఈరోజు మందిరానికి ఇవ్వమన్నా, దైవజనుడికి ఇవ్వమన్నా చాలాసార్లు మనం అంటున్నాం, మేము ఎందుకు ఇవ్వాలి ఆ సేవకుడికి, మేము ఎందుకు ఇవ్వాలి ఆ మందిరానికి, మేము ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి, మేము ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి అంటాం. చాలాసార్లు మనం మాట్లాడుతున్న మాటలను గమనించినట్లయితే మేము ఎందుకు ఇవ్వాలి అంటున్నాం. మేము ఇచ్చింది అప్పుగా అనుకుంటున్నాం. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దైవజనుడికి ఇచ్చింది ఏది అప్పు కాదు. చదువుదాం, ఆ మాట కూడా మనం అనుకోవచ్చు. రోమపత్రిక 4వ అధ్యాయము, రోమపత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూసినట్లయితే మనం ఇస్తే మంచిదా, తీసుకోవడం మంచిదా? చాలాసార్లు మనం అంటుంటాం. ఒక్క నిమిషం. చాలాసార్లు మనం అంటున్నాం, దేవా నాకు ఇవ్వు ప్రభా, దేవా నాకు దేవుని ప్రభా, దేవా నాకు కృపని ఇవ్వు ప్రభా, దేవా నన్ను ఆశీర్వదించు ప్రభా, దేవా నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి కాపాడు ప్రభా, నా మీద కడు దృష్టి ఉంచు ప్రభా, నాకు ఇవ్వండి ప్రభా, నా దేవుడికి ఇవ్వండి ప్రభా అని అడుగుతుంటాం. దేవాది దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పుచ్చుకొనుట కంటే, చెప్పండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమంట. ఈరోజు నాకు ఈ ప్రభు మనం అడుగుతున్నాం. దానికన్నా ముందు మనం ఇవ్వడం నేర్చుకోవాలంట. చదువుదాం. రోమపత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనాన్ని, పని చేయడానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. చూడండి, మీరు పనులకు వెళ్తున్నారు, అందరు పనులకు వెళ్తుంటాం, మేము కూడా పనికి వెళ్తాం. మేము ఆ స్కూల్లో అనేదానికి మేము కూడా పనికి వెళ్ళినట్టే పనికి వెళ్తున్నాం. పని చేయవాడు జీతానికి పాత్రుడు. వారమంతా పని చేసి మనకి కూలి తీసుకుంటాం. పని చేయవాడు జీతం తీసుకోవడానికి పాత్రుడు. దాన్ని రుణమని అనకూడదు, దాన్ని రుణమే కానీ దానం అని అనకూడదు. చాలాసార్లు మందిరానికి మేమిచ్చి ఆ మందిరానికి మేము ఇచ్చాం, మేము దానం చేశామంటాం. చాలాసార్లు నేను చెప్తుంటా, మందిరాలకు మనం ఇస్తే నేను పేర్లు చెప్పడానికి ఇష్టపడనంట. కొన్ని సందర్భాల్లో మీకు తెలియడం కోసం కొన్నిసార్లు పేర్లు చెప్పాల్సి వచ్చింది, కానీ ఎవరు పేర్లు ఇష్టపడను నేను చెప్పడానికి. నేను కాదు, నా దేవుడు ఇష్టపడ్డాడు. బైబిల్ గ్రంథంలో కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు. ఈరోజు మన మందిరానికి మా పేర్లు ఎందుకు చెప్పాలా అని ఆలోచిస్తున్నాం. చాలాసార్లు నేనైతే దేవుడి చిత్త ప్రకారం చెప్పడానికి ఇష్టపడట్లా. ఈ మధ్య కాలంలో అవసరాన్ని బట్టి చెప్పాల్సి వచ్చింది, కొంతమంది ఇలా ఇచ్చారు అని. అది ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేశారా, ఆయన డబ్బులు అనే విధంగా కూడా మాట్లాడతారు. ఆలోచించండి, మనం దేవుని బిడ్డలుగా మందిరానికి వస్తున్న మనం అలాంటి లక్షణాలు కలిగి ఉన్నాం అనుకో, దేవుడు ఇష్టపడ్డాడు అలాంటి క్యారెక్టర్ ఉన్నాయి. పుచ్చుకొనడం కంటే ఇచ్చుట ధన్యము. చదువుదామండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనాన్ని చూసినట్లయితే, 20వ అధ్యాయం 35వ వచనం, మీరును
ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షించవాలని పుచ్చుకొనుట కంటే, చూడండి, పుచ్చుకొనుట కంటే ఏం ధన్యమంట? ఇచ్చుట ధన్యము. దైవజనుడు అడుగుతుంటారు మందిరాలకు, ఇవ్వండి అమ్మా మీకు ఆశీర్వాదాలు వస్తాయి అని. ఏలియా ఎలాగా? ఒక్క రొట్టె నాకు పెట్టమ్మా, నేను నువ్వు చూసుకోవాలకు ముందు దేవుడి చిత్త ప్రకారం నాకు ఇవ్వు ఆ రొట్టె, నీ కుటుంబంలో దీవెనలు వస్తాయని దైవజనుడు అడిగాడు. ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఎంతసేపు పుచ్చుకోవడం అంటే తీసుకోవడం, నువ్వు తీసుకోవడం కంటే ఇవ్వడం మంచిదంట. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము. నువ్వు ఇవ్వడానికి ఇష్టపడితే నువ్వు ధన్యుడు ధన్యురాలవు. ఎంతసేపు ఉన్నా తీసుకోవడానికి ఇష్టపడకూడదు. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కూలివాడు జీతానికి ఎలా పాత్రుడో, దైవజనుడైనా లేకపోతే మీ పైన అధికారి ఉన్న వ్యక్తి జీతం తీసుకోవడానికి పాత్రుడే. దాన్ని మనం దానం అని అనుకోకూడదు. నేను ఆ పాస్టర్కి దానం ఇచ్చాను, ఆ సంఘ పెద్దకి దానం ఇచ్చాను, ఆయనకి దానం ఇచ్చాను, ఈ ఇంటికి దానం ఇచ్చాను అని అనకూడదు. బైబిల్లో ఇంకో మాట ఉంది, ఇవ్వగలిగి ఉండి కూడా ఇవ్వకపోవడము శాపం అంటారు. ఎవరన్నా వచ్చి నీ దగ్గర సహాయం అడిగితే నీకున్నది 100 రూపాయలు ఉన్నాయి, నీకు పావలా ఉందనుకో, ₹1 ఉందనుకో, రూపాయి ఇవ్వు. ఇవ్వగలిగి ఉండి కూడా ఇవ్వకపోవడం శాపం అంట బైబిల్ గ్రంథం ద్వారా. పుచ్చుకొన్నట్టు కంటే ఇచ్చుట ధన్యం. ఇవ్వడానికి ఇష్టపడాలి మనం. ఈరోజు మనం ఏదన్నా అడగాలంటే చాలా ఆలోచిస్తున్నాం. అయ్యో, సారెపతి విధవరాలు తినడానికి తిండి లేదు, తన కుమారుడు తను చనిపోయేటప్పుడు కూడా ఆ ఒక్కరితో తినకుండా దైవజనుడైనటువంటి ఏలియాకి ఇచ్చింది కాబట్టి 3.5 సంవత్సరాలు సంతోషం వచ్చింది. ఈరోజు నేను ఎందుకు ఇవ్వకూడదని ఆలోచించాలి. అలా ఆలోచించట్లా మనం. ఆలోచించి సారెపతి విధవరాలు ఇంట్లో ఎంత దీవెనలు పొందుకున్నారో అలాంటి దీవెనలు కూడా మనం కూడా పొందుకునే విధంగా ఆలోచించాలి. చదువుదామండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుండి చూసినట్లయితే ఈ విషయం అంతా రాయబడి ఉంటుంది. చివరి 22వ వచనం నుండి చదువు. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రాణించినప్పుడు వాడు బ్రతికడు. చూడండి, దైవజనుడైనటువంటి ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు ప్రార్థన విన్నాడు. ఎందుకు తెలుసా? ఆ ఇంట్లో ఉన్నటువంటి సారేపతి విధవరాలు ఇంట్లో ఉన్నటువంటి ఆ చిన్న పిల్లవాడు చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు దైవజనుడు ప్రార్థన చేశాడు. ఎందుకు తెలుసా? దైవజనుడు ఒకప్పుడు అడిగినప్పుడు రొట్టెని వెంటనే పెట్టినప్పుడు దైవజనుడికి బాధ్యత ఉంది. ఒకప్పుడు ప్రభువా నీవు పంపించిన ఈ సేవకుడికి రొట్టెని పెట్టారు, కుమారుడిని కూడా కాదనేమా, ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి కుమారుడు చనిపోబోతున్నాడు, ఆ కుమారుడి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, దయచేసి కృప చూపించమన్నప్పుడు దేవాది దేవుడు కృప చూపించి ఆ పిల్లవాడిని ప్రాణంతో మళ్ళీ నిలవబెట్టారు. ఈరోజు దైవజనులకు మీరు ఏదైనా ఇవ్వడానికి ఏ దైవజనుడైనా, అది మీ ఇష్టం వచ్చిన దైవజనుడు ఎక్కడైనా కానీ, ఎంతో దూర ప్రాంతంలో ఈరోజు చాలా మంది మనీ ఆర్డర్లు పంపిస్తుంటారు వేరే దైవజనులకి. పంపించుకోవచ్చు, తప్పులేదు. ఆ దైవజనుడు మీకు మేలుకరంగా ఉంటే పంపించుకోండి. ఇక్కడ ఉన్న ఏలియా మేలుకరంగా నిలబడ్డాడు. ఎందుకు తెలుసా? కుమారుడు చనిపోతున్నప్పుడు అదే దైవజనుడు వచ్చి యేసయ్యను ప్రార్థన చేశారు. యేసయ్య, ఒకప్పుడు నా ఆకలి తీర్చారు ఒక రొట్టె ముక్కతో, ఈరోజు కుమారుడు చనిపోబోతున్నాడు, నా బాధ్యతగా నా విశ్వాసంతో ప్రార్థన చేస్తూ నా పిల్లవాడిని రక్షించమన్నప్పుడు దేవాది దేవుడు ఆ బిడ్డను నిలువబెట్టి రక్షించాడు. ఈరోజు దైవజనుడు ఎవరైనా కానీ నీకోసం ప్రార్థన చేస్తాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. దైవజనుడికి ఎలాంటి తారతమ్య భేదాలు ఉండవు, అందరూ సమానమైన విధంగా దైవజనుడు ఉంటాడు. అలా ఉండలేదంటే ఆ శాపం మాకే. బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూస్తే ఆ శాపం దైవజనుడికి ఖచ్చితంగా ఉంటుంది. ఆలోచించండి. అక్కడ ఏలియా ఆ పెట్టినటువంటి రొట్టె మొక్క కోసం ప్రార్థన చేశారు. పిల్లవాడిని బ్రతికించి ప్రభువా ఒకప్పుడు నా ఆకలి తీర్చారు అని విశ్వాసంతో బాధ్యతగా ప్రార్థన చేస్తే పిల్లవాడు రక్షించబడ్డాడు. ఈరోజు ఏ దైవజనుడైనా కానీ, ఏ మందిరంలోనైనా కానీ వాళ్ళ సంఘం కోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. బహుశా పేరు గుర్తుండి చేయకపోయినా మా సంఘాన్ని దీవించని ప్రభావం విధంగా ఖచ్చితంగా దైవజనుడు ప్రార్థన చేస్తాడు. గుర్తు చేసుకోవాలి. ఈరోజు దైవజనులకు నేనెందుకు ఇవ్వాలి అంటే, పని చేసిన వాడు జీతానికి పాత్రుడు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు మనకు స్వార్థమైన ఆలోచనలు మనలో ఉంటున్నాయి. ఆ స్వార్థమైన ఆలోచనలు ఉండకూడదు. ఎంతసేపు ఉన్న మొత్తం నాకే కావాలి, నాకే రావాలనే విధంగా మనం ఎప్పుడు ఉండకూడదు. ఒకసారి ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన
ఒక పెద్ద వ్యక్తి అక్కడ ఒక చోట నించొని ఉన్నాడంట. ఒక పేద పిల్లవాడు దారిన పోతూ బట్టలు లేక చినిగిపోయి తినడానికి తిండి లేక అయ్యో పాపం అని చెప్పేసి ఆ పెద్ద వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి 5 రూపాయలు ఉంటే 5 రూపాయలు అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నా, 5 రూపాయలు లేకపోతే 10 రూపాయలు ఉంటే వాటిల్లో ఒక 2-3 రూపాయలు ఆ పిల్లవాడిని పిలిచారు. నాన్న ఏంట్రా ఎలా ఉన్నావు అంటే నాకు ఏం తినడానికి లేదా అంటే ఇది తీసుకొని వెళ్ళి తినమ్మా అంటే ఆ పిల్లవాడు ఆ 2-3 రూపాయలు తీసుకొని వెళ్తూ ఇచ్చేటప్పుడు చూశాడు ఆ పెద్ద ఆయన యొక్క చేతిలో. చూసినప్పుడు ఆ చేతిలో చాలా ఉన్నాయి డబ్బులు. పెద్ద ఆయన చేతిలో 2-3 రూపాయలు ఇచ్చిన తర్వాత 2-3 రూపాయలు తీసుకొని అంత దూరం పోయి ఈ 2-3 రూపాయల్లో 1 రూపాయి నేను ఏదన్నా తిని ఇంకో 2 రూపాయలు సినిమాకి పోయి ఇంకో విధంగా ఎంజాయ్ చేయడానికి అవి కూడా నాకు ఇస్తే బాగుండు అని చివరికి ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, ఇది నిజంగా పేపర్లో ఒకసారి జరిగిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను, ఇచ్చారు అని చెప్పేసి ఆ పిల్లవాడు అత్యాశకు పోయి ఆ చేతులు ఉన్న పెద్ద ఆయన చేతులు ఉన్న మొత్తం నాకే వస్తే బాగుండని చివరికి కర్రతో కొట్టి ఆ వ్యక్తాన్ని చంపినప్పుడు ఆ విషయం మొత్తం తర్వాత తెలిసి పేపర్లు వేశారు. చూడండి, మన యొక్క ఆలోచన కూడా అంతే. ఎవరో ఆ పెద్ద ఆయన తెలియదు, ఎవరో సహాయం చేశారు. ఆ సహాయం చేసిన దానికి తృప్తిగా మనం ఉండట్లా. చివరికి ఆయన చేతులు ఉన్నది మొత్తం లాక్కోవాలి, అన్నం తినాలి, సినిమాకు పోవాలి, షికారు చేయాలి, అన్ని చుంటే బాగుండనే విధంగా అతన్ని దెబ్బ కొట్టారు. మన ఆలోచనలు కూడా అలా ఉండకూడదు. దేవుడు ఏదైతే మనకు సహాయం చేశాడో దాన్ని పొందుకొని తృప్తిగా ఉండాలి. ఉన్న దాంట్లో తిని తృప్తి పొందేవాడు తండ్రుడు. మనం ఉన్న దాంట్లో తిని తృప్తి పొందడానికి ఇష్టపడాలి. పచ్చదనం ఉంది కదా, బిర్యానీ ఉంటే బాగుండు, లేకపోతే బిర్యానీ ఉంది కదా ఇంకొంచెం ఉంటే బాగుండు అనే విధంగా మనం ఆలోచిస్తున్నాం. తృప్తి కలిగి జీవించాలి మనం. దేవునికి ఇస్తే తృప్తి ఉంటుంది. దేవుడు ఒక మాట అంటున్నాడు బైబిల్ గ్రంథం ద్వారా, మీరు నాకు ఇచ్చి నన్ను శోధించమంటున్నాడు. దేవుడు నాకు ఇవ్వండి, నాకు అనగా పేదలకి, మందిరాలకి, దేవుడి యొక్క కార్యక్రమాలకు ఇవ్వండి. తర్వాత మీరు ఏం చేయాలంట? శోధించాలి. శోధించి అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇవ్వుడి మీకు అధికముగా ఇవ్వబడును. ఈరోజు ఇస్తేనే అధికంగా ఇస్తాడంట. చదువుకుందామండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24వ వచనాన్ని చూసినట్లయితే 11వ అధ్యాయము 24వ వచనం, వెదచల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. చూడండి, మళ్ళీ చదువుదాం ఆ వచనాన్ని. వెదచల్లి, చూడండి, వెదచల్లి అంటే దేవుడి యొక్క పనులకు కానీ, దేవుడికి కానీ, దేవుడి బిడ్డలకు కానీ, ఆపదల్లో బాధల్లో ఉన్న వాళ్ళకి వెదచల్లి నీ దగ్గర ఉన్న దాంట్లో అధికమైన మేలు పొందే వాళ్ళు ఎంతో మంది ఉన్నారంట. కానీ అదే వచ్చి రెండో లైన్ చదువు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. లేమి అనగా కరువు, లేమి అనగా బాధలు. తగిన దానికన్నా నీకు 100 రూపాయలు ఉన్నాయి, దానికన్నా 100 రూపాయల దశ భాగం ఎంత ఉంటుంది? 10 రూపాయలు. 100 రూపాయల దశ భాగం అంటే 10 రూపాయలు. రూపాయి ఇవ్వడానికి ఇష్టపడతాం మనం. అదే అంటున్నాడు ఇక్కడ. తగిన దానికన్నా అంటే నీకున్న దానికన్నా తక్కువగా ఇచ్చి లేమిని కొని తెచ్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారంట. ఇవ్వాల్సింది దశ భాగం 10 రూపాయలు అయితే 100లో రూపాయి ఇస్తాం. అందుకే ఇవ్వాల్సిన దానికన్నా తక్కువగా ఇచ్చి లేమి అనగా లేనిపోని కరువులు తెచ్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారంట. ఈరోజు దేవుని మందిరానికి నీకు దేవుని ఇష్టపూర్వకంగా నీకు అంత ఇవ్వాలంటే అంత ఇవ్వచ్చు, తప్పులేదు. చాలాసార్లు మనం ఆ సందర్భాన్ని బట్టి చెప్పుకున్నాం. ఇచ్చేదాన్ని స్వార్థంతో ఇవ్వకూడదు. నేను ఇస్తున్నాను, నాకు ఖచ్చితంగా మళ్ళీ ఇవ్వండి అనే విధంగా మనం ఉండకూడదు. దేవుని దగ్గర ఇచ్చి అడగాలి. కానీ దేవుడు అంటున్నాడు, తగిన సమయంలో నేను ఇస్తాను మీకు. మీరు ఏమి తినాలో ఏమి కట్టుకోవాలో నాకు తెలియదా అంటున్నాడు. మీకు మిమ్మల్ని సృష్టించింది నేను, మీకు ఏ రోజుకి ఏం కావాలో నాకు తెలియదా? మీ చింత యావత్తు ఎవరి మీద ఏమన్నాడు? మీ పక్కింటి వాళ్ళ మీద ఏమన్నాడా? మీ భర్త మీద ఏమన్నాడా? మీ భార్య మీద ఏమన్నాడా? మీ చింత యావత్తు నా మీద వేయమంటున్నాడు. మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను చూసుకుంటా మిమ్మల్ని, మీరందరూ నా బిడ్డలు. ఎవరిని ఒకరినొకలాగా నేను చూడనంటున్నాడు. తండ్రి 2 కుమారులు ఉంటే సమానంగా ఆస్తి పంచుతాడా? లేకపోతే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ పంచుతాడా? అలా పంచితే స్వార్థం అవుతుంది. ఏ తండ్రి అలా పంచడు. తప్పిపోయిన కుమారుడు ఆ సందర్భంలో కూడా మనం చూస్తాం.
చిన్న కుమారుడు తాగుబోతు వ్యసనానికి బానిసైనని చెప్పి తక్కువ ఆస్తిని పంచిచ్చాడా? ఇద్దరికి సమానంగా ఇచ్చాడు. ఏ తండ్రి అలా ఇవ్వడు. పరలోకం తండ్రి కూడా మనందరికీ సమానమైన దీవెనలు ఇస్తాడు. కానీ ఆ దీవెనలు పొందుకోవడానికి మన అర్హత ఉండాలి. ఎవరన్నా ఏదన్నా ఇస్తున్నప్పుడు పొందుకునే అర్హత ఉంటేనే పొందుకుంటాం. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి దేవుడు అంటున్నాడు, వెదచల్లి అపోస్తలులు వెదచల్లారు వారి యొక్క ఆస్తిని అమ్మి, చివరికి వారి పేరు జీవ గ్రంథంలో ఉంది. ఈరోజు నీకున్న దాంట్లో నువ్వు కూడా ఇవ్వడానికి వెదచల్లడానికి ఇష్టపడాలి. దేవుని పనులకి, పేద బిడ్డలకి. ఈరోజు పేద బిడ్డలు కనపడితే వాళ్ళకి మేము ఎందుకు చేయాలంట? ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోనండి. నీకు దేవుడి కృపను బట్టి నీకు ఇవ్వగలిగిన నీకు ఆ శక్తిని దేవుడు ఇస్తే ఖచ్చితంగా ఇవ్వండి. అది మన బంధువా, మన ఊరోడా, పక్కింటోడా, పక్క ఊరోడా ఆలోచించమాకండి. దేవుడి సందర్భంలో అంటూ పేదలను ఎవరైతే ఆదరిస్తారో నన్ను ఆదరించినట్టు, పేదలకు ఎవరైతే సహాయం చేస్తారో నాకు సహాయం చేసినట్టు అంటున్నాడు. ఆలోచించండి ప్రియమైన తల్లి తండ్రి. ఈరోజు మధ్యాహ్న కలిసిన దేవాదేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. వెదజల్లే స్థితిలో నువ్వు ఉన్నావా? వెదజల్లే స్థితిలో నువ్వు లేదంటే ఉన్నదానికంటే తక్కువ ఇచ్చి కరువు తెచ్చుకునే స్థితిలో నువ్వు ఉన్నావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇవ్వడానికి ఇష్టపడండి. అది మీ ఇష్టం. సంఘము మన ఇష్టం. మనము ఎవరికి ఇష్టపడితే, ఏ దైవజనుడిని ఇష్టపడితే ఆ దైవజనుడికి ఇవ్వండి. ఆ దైవజనుడు బాధ్యత కలిగి నీ కోసం ప్రార్థన చేస్తాడు. ఇచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యం అనే మాటను ఈరోజు దేవాది దేవుడు అనేక సందర్భాల్లో మనం గుర్తు చేస్తున్నాడు. సారెపతి విధవరాలను గుర్తు చేస్తున్నాడు. అలాగనే మనము ఇవ్వగలిగి ఉండి కూడా ఇవ్వలేక వెనుకాడుతున్నాం. ఎందుకు ఇవ్వాలి అని. పేద విధవరాల గురించి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. పేద విధవరాలు తనకున్నది 2 కాసులు. చివరికి ఆ 2 కాసులను దేవునికి ఇచ్చింది. దేవాది దేవుడు పక్కన నించొని చూశాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కల్లా ఎక్కువ ఇచ్చింది ఎవరో తెలుసా అంటే, ధనవంతులు బహుశా అనుకొని ఉంటారు, నేను ధనవంతుని కదా, నేను 100 రూపాయలు ఇచ్చాను, నేను ధనవంతుని కదా 1000 రూపాయలు ఇచ్చాను అని అనుకొని ఉండొచ్చు. కానీ దేవాదేవుడు చివరికి ఏమన్నాడు తెలుసా? మీ అందరికంటే ఎక్కువ ఇచ్చింది ఎవరో తెలుసా? ఆ పేద విధవరాలు అన్నాడు. అదేంటి ప్రభా, నేను ఇంత ధనవంతులమై ఉండి ఇంత ఇచ్చినప్పుడు నువ్వేంటి అట్లా అన్నావు అని బహుశా అడిగే వాళ్ళు ఉండవచ్చు. అలాంటి సందర్భంలో దేవాదేవుడు అంటున్నాడు, మీరందరూ మీకున్న కొలత ఇచ్చారు, కానీ ఆ పేద విధవరాలు తనకున్న యావదాస్తిని ఇచ్చింది. యావదాస్తి అంటే అంటుందో తెలుసా? ఆమెకి 2 కాసులే. ఆమెకున్నది 2 కాసులు మొత్తం ఇచ్చింది. అయ్యో, నేను పేద విధవరాలను కదా, నేను దీనురాలను కదా, నాకు ఆదరించే వాళ్ళ కుమార్తెలు ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఈ వయసులో నేనేం సంపాదించుకుంటాను, నేను ఉన్న 2 కాసులు దేవునికి ఇస్తే నేనేలా బ్రతకాలని అనుకోలేదు. ఉన్నదే 2 కాసులు దేవునికి ఇచ్చేసింది. అక్కడ ఉన్న వాళ్ళకున్న కొలది ఇచ్చారు, ఉన్న దాంట్లో కొంత ఇచ్చారు అంతే. అప్పుడు చివరికి దేవాది దేవుడు బైబిల్ గ్రంథం అంటున్నాడు, ఆమె మీ అందరికన్నా ఎక్కువ ఇచ్చిందని. చివరికి ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఈరోజు మనకున్న దాంట్లో మనం ఇస్తున్నామా ఆలోచించుకోవాలి. అసలు ఇవ్వడానికి ఇష్టపడట్లా. ఈరోజు భయపడిపోతున్నారు. ఏ దైవజనుడు లేదు కానీ అడగాలంటే బయటికి వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళదేమన్నా ఇస్తుర్రా, వీళ్ళదేమన్నా ఇస్తుర్రా అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. ఆలోచించుకోండి, అది మంచి లక్షణం కాదు. దేవుని బిడ్డల యొక్క లక్షణం అది కాదు. దైవజనుడు ఎవరైనా కానీ ఈరోజు ఇక్కడ నేను ఉండొచ్చు, మరొక రోజు మరొకరు ఉండొచ్చు. ఖచ్చితంగా దైవజనుడు అడుగుతాడు. ఎందుకు తెలుసా? అడగడం దేవుని యొక్క చిత్తం. ఏలియాకు తెలియదా ఒక రొట్టె ఉందని, కానీ అడిగాడు. ఎందుకు తెలుసా? ఆ రొట్టె వల్ల వాళ్ళ కుటుంబంలోకి దేవుడు ఆశీర్వాదాలు పంపిస్తాడు కాబట్టి. ఈరోజు మీరు దేవునికి ఇచ్చి శోధించి అడగండి. ఒక స్త్రీ తన భర్త అప్పు చేసి చనిపోతే కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. సమయం లేదు కాబట్టి రెఫరెన్స్ చూడవలసిన లేదు. మనం ఒక స్త్రీ అప్పు చేసి భర్త చనిపోతే అప్పులో వాడు వచ్చి ఆ స్త్రీని బలవంతం చేస్తున్నప్పుడు, నా డబ్బు నాకు కట్టన్నప్పుడు చివరికి ఏసఐ దగ్గరికి వచ్చి అడిగింది, అయ్యా ఏసయ్య, నాకు 2 కుమారులు ఉన్నారు, చిన్నపిల్లల వాళ్ళు, ఇంటి మా పరిస్థితి, నా భర్త చనిపోయాడు, దీనురాలని ఇంత దారుణంగా ఉన్న ఏంటి ప్రభు అంటే, దేవాది దేవుడు అన్నాడు, మీ యొక్క విశ్వాసం ద్వారా మీ ఇంట్లో కార్యాలు నేను చేస్తానని మీ ఇంటి పక్కల ఉన్న వాళ్ళందరి దగ్గరికి కుండలు తెచ్చుకొని నీళ్ళతో నింపండి అన్నప్పుడు, నీళ్ళతో నింపినప్పుడు ఆ కుండలు మొత్తం దేవుడు ఆశీర్వదించి నూనెగా తయారు చేశారు. ఆ నూనె అమ్ముకొని మీ అప్పు తీర్చుకోమన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆమె విశ్వాసంతో జీవించింది కాబట్టి. ఈరోజు విశ్వాసంతో మనం కూడా జీవించినట్లయితే మనం ఎంతసేపు అత్యాశగా ఆలోచించకూడదు. ఎవరమైనా నేనైనా కానీ ఎవరో ఇచ్చారు కదా, ఆయన ఇవ్వలేదు కదా అనే విధంగా మనం ఎప్పుడు ఆలోచించకూడదు. చాలా తప్పు. దేవుని బిడ్డలుగా ఉన్న మనం
మన మాట అనేది కరెక్ట్గా ఉండాలి. ఇవ్వగలిగితే దేవునికి ఇవ్వాలి. ఇవ్వలేకపోతే అనవసరంగా ఆటంకమైన విధంగా మాటలు మాట్లాడుకోకూడదు. మనం దానివల్ల మనకు శాపమే వస్తుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. లూకా సువార్త 4:25 చూసినట్లయితే 4:25 ఏలియా దినములయందు 3 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలు ఉండినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి వద్దకే గాని మరి ఎవరి వద్దకును పంపబడలేదు. చూడండి, ఇక్కడ ఏలియాను ఆ ప్రాంతంలో చాలా మంది విధవరాలు ఉన్నారంట. చాలా మంది భర్తలు చనిపోయి దేవస్థితిలో ఉన్నారంట. కానీ ఏలియా కేవలం సారెపతు విధవరాల దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆలోచించండి. ఎందుకు వచ్చాడంటే వారి ఇంట్లో కార్యాలు జరగాలి. అందుకే వచ్చి ఆమెనే అడిగాడు, నీ దగ్గర ఉన్నటువంటి రొట్టెను నాకు పెట్టాను. చివరికి ఆ మొదటి వచనంలో చూడు, ఎన్ని సంవత్సరాల కరువు అంటే అక్కడ ఎన్ని సంవత్సరాల కరువు వచ్చిందంట? 3 నెలలు అంటే 3.5 సంవత్సరం. వాళ్ళ ఊర్లో కరువు ఉన్నా కానీ ఆమె కరువు రాకుండా దేవుడు చేయడం కోసమే దైవజనుడు వచ్చాడు. ఈరోజు దైవజనులు కూడా మన ఇళ్ళకి వస్తుంటారు. దయచేసి ఎవరైనా తప్పుగా అనుకోలేకండి. నేను ఈ మధ్య కాలంలో మార్కప్లో కూడా ఒక వ్యక్తిని చూశాను. ఒక దైవజనుడు ఒక వేరే ఇంటికి వస్తే ఆ దైవజనుడు నా మాట అంటుంటే నేను చాలా బాధపడ్డా. ఆ దైవజనుడు వచ్చినప్పుడు ఏంటంటే ఆయన ఎప్పుడు ఇంటికి వస్తారు, కానుకలు ఇస్తామని అన్నారు. తర్వాత నేను వారితో మాట్లాడాను. అలా ఎప్పుడు అనుకోమాకూడదు. వాళ్ళే కాదు, నేను అనుకోకూడదు, మనం అనుకోకూడదు, ఎవరు అనుకోకూడదు. దైవజనుడు నీ ఇంటికి వచ్చాడంటే నీకేదో ఆశీర్వాదం రాబోతుంది అంతే. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, దైవజనుడి యొక్క పాదములో నీ కుటుంబంలో నిలవనియాలంట, వారి కాళ్ళకు నీళ్లు ఇయ్యాలంట, వారి పాదములు నీ ఇంట్లో నిలబడితేనే నీకు ఆశీర్వాదాలు వస్తాయంట. దైవజనుడు ఇంటికి వస్తే కానుకల కోసం వస్తున్నాడు కానీ చాలా దారుణంగా ఆలోచిస్తున్నాం ఈరోజు. ఏ దైవజనుడిని అలా అనుకోకూడదు. ప్రతి దైవజనుడు మీ పైన దేవుడు నిర్మించిన వాడు. మీకు మంచో చెడో చెప్పాల్సిన బాధ్యత తనలో ఉంది. చాలాసార్లు దైవజనుడు ఉన్నట్టుగా మాట్లాడితే ఈరోజు దైవజనుడు మా గురించే చెప్పిండు అని అనుకుంటాం. మా గురించి కాదు. తప్పుడుగా ఎవరు ఆలోచిస్తారో వాళ్ళకి అందరికీ జ్ఞానం రావాలి. నేనైనా కానీ నాకు కూడా రావాలి. సందర్భానుసహితంగా దేవుడు మాట్లాడుతుంటాడు. ఆలోచించుకోండి. దైవజనుడు మన ఇంట్లోకి వస్తే చాలా ఆశీర్వాదం అనుకోవాలి. వారికి నీళ్లు ఇవ్వాలి. అలా దైవజనుడు రప్పించుకుంటే 3.5 సంవత్సరాలు కరువు పోయింది ఆమెకి. ఇంట్లోకి రప్పించుకుంటే రావద్దు పోయా ఒక్కరొట్టు మేమే తింటామంట. 3.5 సంవత్సరాలు ఏ పని చేయకుండా బ్రతికారు అని. ఈరోజు 3.5 సంవత్సరాలు మీ ఇంట్లో కానీ జీవితాంతం మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలంటే దైవజనుడు బయట ఉన్న ఇంట్లో పిలిచి ప్రార్థన చేయించుకునే అంత ఆశీర్వాదాన్ని మీరు పొందుకునే విధంగా పిలిపించుకోవాలి. దైవజనుడు ఇంటికి పోవాలంటే భయం, వాళ్ళు కురుక్కుంటారేమో సరుక్కుంటారేమో అని ఆలోచించండి. ఈ ఉదయకాలం దేవాదేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. 3.5 సంవత్సరంలో అక్కడ ఉన్న అనేక మంది విధవరాలు ఉన్న దేవుడు వాళ్ళ ఇంటికి ఎందుకు పంపించారు తెలుసా? ఆమె ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి దేవుడికి తెలుసు. ఈరోజు మీ ఇంట్లో ఉన్న పరిస్థితి దేవుడికి తెలుసు కాబట్టి దైవజనులు అనుకోకుండా టక్కున మన ఇంటికి వస్తారు. అనుకోకుండా వచ్చినప్పుడు అవునా దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు నా ఇంట్లో కూడా. ఆనాడు సారిపతి విధవరాల ఇంట్లో గొప్ప కార్యాన్ని చేసిన దేవుడు నా ఇంట్లో కూడా చేస్తాడు. దైవజనుడు నేను ఇంట్లోనికి పిలిపించుకోవాలని మనం కూడా ఆశపడాలి. అది ఏ దైవజనుడైనా కానీ మన సంఘమా ఇంకో సంఘం అని కాదు. దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా రాయి అని పిలవాలి. ఈరోజు మన మధ్య సంఘ భేదాలు, సంఘం యొక్క అంత కట్టుబాట్లు ఏదో చెప్పుకుంటున్నాం. అలా ఉండగలకండి. అది ఏ దైవజనుడైనా మీ ఇంటి దగ్గరికి వస్తే లోపలికి పిలిచి నీళ్ళని ఇవ్వండి, నీకున్న దాన్ని పెట్టండి, నువ్వు ప్రార్థన చేయించుకొని దీవెనలు పొందు. ఆయన ద్వారా దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇచ్చుంటాడు. బహుశా ఆశీర్వాదాలు పొందుకోవాలంటే పిలిపించుకోవాలి. మనం ఆలోచించండి. దేవుని యొక్క బిడ్డలారా, సారిపతి విధవరాల కుటుంబంలో జరిగిన అద్భుతం మన ఇంట్లో కూడా జరగాలంటే మనం దేవుడికి ఇవ్వాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినట్లయితే దేవుడి బిడ్డలకి, దేవుడి యొక్క కార్యాలకి, దేవుడి యొక్క కార్యక్రమాల్లో మనం ముందుండి మనం ఇవ్వడం ఇష్టపడితే దేవుడు మనల్ని ఇప్పుడు అన్యాయం చేయడు. చాలాసార్లు మనం ఇస్తూ అప్పుడు అన్నీ అయిపోతాయి, నాకు నేనేమైపోవాలి అనుకుంటాం. అలా ఇప్పుడు అన్యాయం చేయడానికి చదువుకోమండి.
మీరు చేసిన కార్యములు మీ పరిశుద్ధులకు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చూడండి, దేవుడు అంట మీరు చేసినటువంటి పరిచారము, మీరు చేసినటువంటి కానుకలు, మీరు ఇచ్చినటువంటి ఆ సహాయ సహకారాలు మర్చిపోవడానికి దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాడు. మీరు చేసిన పరిచారం అంటే, ఇప్పుడు బైబిల్ మందిరం ఉంది, మందిరంలోకి వచ్చి చాలా మంది పరిచయం చేస్తున్నారు, ఉదయాన్ని వచ్చి కడుగుతున్నారు, ఉదయాన్ని వచ్చి ఊడుస్తున్నారు, చాలా విధాలుగా దేవుని యొక్క ప్రేమను బట్టి వస్తున్నారు. మిమ్మల్ని ఎప్పుడు అన్యాయం చేయనంటున్నారు దేవుడు. మీరు చేసిన పరిచర్య మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు చేసినటువంటి ప్రతి కార్యము దేవుడు దీవెనలు మీరు పొందుతారు. దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు చేసిన పరిచర్యను మర్చిపోవడానికి, పరిశుద్ధులకు సహాయం చేసి, దీన బిడ్డలకు సహాయం చేసి, పేదలకు సహాయం చేసి, అదంతా అయిపోయింది, మేము అనవసరంగా చేశాము, ఉంచుకొని ఉంటే బాగుందని అనుకుంటే దేవుడు మిమ్మల్ని అన్యాయంగా వదిలిపెట్టడు. మీరు ఎంతైతే ఇచ్చారో అంతకన్నా ఎక్కువ మీరు పొందుకుంటారంట. చదువుదామండి. మీరు మందులు కాగా ఆ విశ్వాసము చేతను చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్న వారుగా మీలో ప్రతి వారును మీ నిరీక్షణ పరిపూర్ణముల నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని ఎక్కడి వరకు కనపరచాలంట? తుదమట్టు కంటే చివరి వరకు, అంతము వరకు. నువ్వు చేసినటువంటి పరిచర్య ఏదైతే ఉందో, నువ్వు ఇచ్చినటువంటి దాన ధర్మ కార్యాలు ఏవైతే ఉన్నాయో తుదమట్టుకు నువ్వు చేసే విధంగానే ఉండాలంట. అత్యాశక్తి ఉండాలి మనకి దేవుని పనులలో, దేవుని కార్యక్రమాలకి అత్యాశక్తి. నేను ఇస్తున్నా, దేవుడు నాకు ఇస్తాడు ఏదో ఒక సమయంలో నన్ను ఆదరిస్తాడు అని ఆలోచించాలి. నువ్వు వేరే వాళ్ళకి సహాయం చేస్తే ఖచ్చితంగా ఆ సహాయం ఇప్పటికీ వ్యర్థమైపోదు. ఒకసారి ఒక పిల్లవాడు, ఒక జాన్ అనే పిల్లవాడు చిన్నతనం నుండి తల్లిదండ్రులు లేరు. ఆ పిల్లవానికి తల్లిదండ్రులు లేనప్పుడు రోడ్ల మీద తిరుగుతూ బాధపడుతున్నాడు. నా జీవితం ఏంటి అని అడుక్కుంటూ తింటున్నాడు. ఆ సందర్భంలో ఆకలితో అడుక్కుంటూ ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక ఆమె గింటేసిందంట. గింటేస్తే బాధపడుతూ ఏంటి నా పరిస్థితి అని అట్లనే బాధపడుతూ ఆ పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు చదివేయడానికి కొన్ని పుస్తకాలు ఇచ్చారు. ఆ పుస్తకాలు నన్ను అమ్ముకొని కనీసం ఏదైనా హోటల్లో ఏదైనా చిన్న తిన్నాము, ఆకలి తట్టుకోలేకపోతున్నాను, ఆ పుస్తకాలను తీసుకొని పోయాడంట. తీసుకొని పోయి అమ్ముకుంటున్నాడు. ఇంటికి తిరిగి అమ్మ పాత పుస్తకాలు అమ్ముతాను అన్నట్టు అమ్ముకుంటుంటే ఒక ఆమె తలుపు తీసి లోపలికి రమ్మని పిలిచింది. ఆ పిల్లవాడిని పిలిచి ఏంటి నాయన అంటే, అమ్మ నా దగ్గర పాత పుస్తకాలు ఉన్నాయి, నాకు ₹1 ఇస్తారు బుక్ తీసుకొని అంటే, ఎందుకు నాయన అంటే, కావాలమ్మా అని అంటున్నాడంట. ముందు నాయన నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, ముందు నీకు మాట్లాడతాను కూర్చోబెట్టి ఒక గ్లాసు నిండా పాలు తీసుకొచ్చి ఆ పిల్లవాడికి ఇచ్చిందంట. పిల్లవాడు వద్దమ్మ అంటే టీవీలో తాగలేదు ఆయన బలవంతంగా తాగింది. తాగిన తర్వాత ఆమెకి దండం పెట్టి వెళ్ళిపోయాడు ఆ పిల్లవాడు. అమ్మ నా ఆకలి తీర్చావు, ఈ ఆకలి కోసమే నేను చాలా బాధపడుతున్నాను, చివరికి నా తల్లిదండ్రులు లేదు, పుస్తకాలు అమ్ముకుంటున్నాను, ఎవరన్నా పుస్తకం కొనుక్కుని నాకు డబ్బులు ఇస్తే నేను బయటకు వెళ్ళి తిందామని ఆశపడ్డాను, నువ్వు చాలా మంచిదాని వలన అడగకుండానే గ్లాస్ పాలు ఇచ్చిన ఆకలి తీర్చావని సంతోషంగా పిల్లవాడు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొద్ది రోజులకి అలా కాలం గడుస్తున్న కొద్దీ ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడైపోయాడు. పెద్దవాడై ఏదో ఒక విధంగా తెలివి జ్ఞానం సంపాదించుకొని చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత ఒక గొప్ప పొజిషన్కి వెళ్ళాడు, డాక్టర్ అయిపోయాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడు పేదవాడైనా కానీ చివరికి వయసు పెరిగే కొద్దీ ఆలోచించాడు, నేను ఎలా బ్రతకాలని దేవుడి మీద ఆలోచిస్తాడు. చిన్నగా చదువుకోవడం, స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టాడు. ఆ విధంగా మంచి మార్కులు వస్తే చిన్నగా ఫ్రీగా చదివి చివరికి డాక్టర్ అయిపోయాడు. పెద్ద డాక్టర్ అయ్యాడు, మంచి ఉద్యోగము, మంచిగా సంపాదించాడు. సంపాదించుకున్న తర్వాత ఆ పిల్లవాడు హాస్పిటల్ పెట్టిన తర్వాత కొద్ది కాలం తర్వాత ఒక స్త్రీ హాస్పిటల్కి వచ్చింది. తనకు బిడ్డలు లేరు, భర్త లేడు, తన తోబుట్టులు ఎవరు లేరు. ఎవరు లేకపోయేసరికి ఆ హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేయించుకోవడం, గుండె ఆపరేషన్ చేయించుకోవడం చూసింది. చూసి తర్వాత ఆలోచించింది, ఇంత డబ్బులు నేను ఎలా కట్టాలి, నేను ఇప్పుడు పేదవాళ్ళని కదా, నాకు ఎవరు లేరు అని బాధపడుతుంటే ఆ డాక్టర్ గారు వచ్చి ఆమెకు ఆపరేషన్ చేసి చివరికి అంత అయిపోయిన బిల్లు ఎంత నాయన అన్నదంట. అన్న తర్వాత బిల్లు కట్టడానికి ఆ మెడికల్ స్టోర్లో పోతే అక్కడ ఒక చీట్ రాశాడు ఈ వ్యక్తి, కుర్రవాడు, ఈ పెద్ద డాక్టర్ గారు. ఆ మధ్యన బిల్లు కట్టడానికి వస్తే
ఒక చీటి ఇచ్చి నా దగ్గరికి పంపించి బిల్లు తీసుకోవద్దు అన్నాడు. ఏంటి అంటే ముందు పంపించినాక తర్వాత ఆమె వచ్చి, అయ్యా ఎంత కట్టాలయ్యా బిల్లు, నేనేం పేదరాలని, నా జీవితం చాలా దారుణంగా ఉంది, ఏంటి అంటే, అమ్మా నువ్వు బిల్లు తర్వాత పడుతూ ముందు డాక్టర్ గారు నాకు వెళ్ళి కలువు అన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే, అయ్యా డాక్టర్ గారు పిలిచారు బిల్లు ఎంత చెప్పండి అంటే, కాలం పడి ఆ డాక్టర్ ఆమె కాలం మీద పడతాడంట. కాలం మీద పడిన తర్వాత వెంటనే ఆమె, ఏంటి నాయన నువ్వు, నేనే నీ కాలం మీద పడదాం అనుకుంటున్నా, బిల్లు నేను కట్టలేనేమో, నీ కాలం మీద పడదాం అంటే నువ్వేంది నాయన నా కాలం మీద పడుతున్నావు అంటే, అమ్మ నేను ఎవరో తెలుసా నీకు అన్నాడంట. ఎవరినైనా అంటే, ఒక గ్లాసు పాలు ఇచ్చి నన్ను ఆ రోజు నా కడుపు నింపిన అతనే నేను ఈరోజు డాక్టర్ అయ్యాను. ఈరోజు నువ్వు నా తల్లి లాంటి దానివి, నీ గుండె ఆపరేషన్ చేయడానికి దగ్గర 10 లక్షలు దాకా అవుతుంది, ₹1 నేను తీసుకోను. నువ్వు నన్ను ఆ రోజు ఆకలితో నా ఆకలి తీర్చావు, నన్ను ఆదరించావు, కాబట్టి ఈరోజు నీకు చేసిన ఆపరేషన్ నేను వెలకట్టలేను, నేను నీ బిడ్డను అని చెప్పేసి ఆమె తన్నప్పుడు ఆమె కన్నీళ్లతో పెట్టుకొని ఏడుస్తుంది. చూడండి, ఈ మాటలు ఎందుకు చెప్పుకున్నాం తెలుసా? నువ్వు చేసిన సహాయం ఏ రోజు వ్యర్థమైపోదు. నువ్వు చేసిన సహాయం ఖచ్చితంగా నీకు ఏదో సమయంలో ఆదరణగా ఉంటుంది. ఆమె చిన్నప్పుడు ఆ పిల్లవాడిని ఆదరించి ఒక గ్లాస్ ఇస్తే ఆ విశ్వాసంతో ఆ పిల్లవాడు ఆమెను మర్చిపోలేదంట. చివరికి ఆమెను గుర్తు చేసుకొని అంతా చేశాడు. ఈరోజు నువ్వు కూడా దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడితే ఎప్పటికైనా వ్యర్థం కాదు నీ సహాయం. పేద బిడ్డలకు సహాయం చేస్తే ఎప్పుడు దేవుడు వాటిని మర్చిపోడు. పేదలకు చేశాడు కదా, నాకు చేసినట్టు అని అంటాడు దేవుడు. అందుకే సహాయం చేయడానికి ఇష్టపడండి. సహాయం చేసే వారిని హేళనగా మాట్లాడమంటండి. నోరు ఖాళీగా ఉందని మనం ఎలా పడతాలో అనుకోవద్దు. ఎవరిని పరిస్థితిని బట్టి అనేకులు నీకు సహాయం చేస్తున్నట్టు కృతజ్ఞత కలిగి జీవించు. ఆ పెద్దవాడు, ఆ పెద్ద ఆయన పిల్లవాడికి ₹2 ఇచ్చి తినిపోరా, ఏంటి నీ పరిస్థితి అంటే చివరికి అతన్నే చంపడానికి ఇష్టపడ్డాడు ఆ వ్యక్తి. ఈరోజు మన తలంపులు కూడా అంతే. ఎవరన్నా ఇవ్వడానికి ఇష్టపడితే వారిని ఇంకా ఇబ్బందులు పెట్టే విధంగా మనం ఉండకూడదు. వాళ్ళు ఇస్తారా, వేరే వాళ్ళు ఇచ్చినాయి కదా అనే విధంగా మాట్లాడకూడదు. అది ఇవ్వడానికి ఎంత బాధపడ్డారో కూడా గమనించి, ఇచ్చే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో గమనించండి. తీసుకోవడానికి నువ్వు అన్ని మాటలు అంటే ఇచ్చే వాళ్ళు ఎంత బాధపడతారు ఆలోచించండి. దేవుని బిడ్డలుగా ఉన్న మనం ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి. మన మాట తీరు చక్కగా ఉండాలి, దేవునికి ఇష్టమైన విధంగా ఉండాలి. మందిరంలో కూర్చున్నంతసేపు ఒక విధంగా, బయటికి వెళ్ళిన తర్వాత విమర్శలు చేయకూడదు ఏ ఒక్క వ్యక్తిని. ఆలోచించాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు తీసుకోవడం కన్నా ఇవ్వడం మంచిది, పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యం. ఆ ధన్యం నీకు కావాలంటే ఇవ్వడానికి ఇష్టపడు. సండే స్కూల్ విద్యార్థిని కూడా ఒక మాట చెప్పింది. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయంలో బహుశా అది ఉంది. ఇటలీ పటాలం అడిగిన పటాలంలో ఒక కొన్నేళ్ళని భక్తిపరుడు, అతను గొప్ప అధికారి అయినా కానీ భక్తిగా ఉన్నాడు. తన కుటుంబాన్ని భక్తిలో నడిపించాడు. చివరికి దాన ధర్మ కార్యాలు చేశాడంట అతను. చివరికి దేవుని యొక్క దేవదూత వచ్చి, కొన్నేళ్ళు నీ ప్రార్థన, నీ దాన ధర్మ కార్యాలు దేవుడి దగ్గరికి చేరాయి, అందుకే దేవుడు నన్ను పంపించి నీకు చెప్పమన్నాడు అన్నాడు. చూడండి, అతను గొప్ప అధికారి అయినా కానీ దాన ధర్మ కార్యాలు చేయడానికి వెనుకాడలా. ఈరోజు మనమైతే వెనుకాడటానికి ఇష్టపడుతున్నాం. నువ్వు ఇవ్వడానికి ఇష్టపడితే దేవదూత ఎలాగో కొన్నేళ్ళ దగ్గరికి వచ్చి నీ దాన ధర్మ కార్యాలు, నీ ప్రార్థన దేవుడి దగ్గరికి చేరిందని ఎలా చెప్తుందో, ఈరోజు నీ యొక్క కార్యములు, నీ యొక్క ప్రార్థన కూడా దేవుడు నీ దగ్గరికి దీవెనలు పంపించి నీకు కూడా చెప్తాడు. నువ్వు చేసిన మేలులను దేవుని నేను మర్చిపోను అంటున్నాడు. కానీ దేవుడు చేసిన మేలులని మనం మర్చిపోవడానికి ఇష్టపడుతున్నాం. అలా ఉండకూడదు. దేవుని సేవకుడిగా బైబిల్ గ్రంథాన్ని మన ముందు పెట్టాడు దేవుడు. నా ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. ఇష్టపడదాం, గద్ద చదువుదాం, దేవుని పనులలో ఇవ్వడానికి ఇష్టపడి పొందుకోవడానికి కూడా ఇష్టపడదాం. ఇవ్వుడి మీకు అధికములు ఇవ్వబడిన రాయబడిన విధంగా ఇచ్చి ప్రతి కార్యంలో, మందిరానికే కాదు, బాధల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇద్దాం. వారందరూ దేవుని బిడ్డలే. వారందరూ ఆయన యొక్క రక్త సంబంధిలో, నేను దేవుని బిడ్డను మరందరూ కాదనడానికి లేదు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మిమ్మల్ని అందరినీ వెలబెట్టి కొన్నాను. వెల అంటే ఎంతో తెలుసా? 100, 200, 1000, 10,000 కోట్లు, 100 కోట్లు కాదు, తన ప్రాణాన్ని పెట్టుకున్నాడు మనందరినీ. పేదవాడు, ధనవంతుడు, ఎవరైనా కానీ ఆయన బిడ్డలమే. ఈరోజు పేదలు కనిపిస్తే ఇవ్వడానికి ఇష్టపడదా? ఇవ్వగలిగి ఉండి ఇవ్వకపోవడం కూడా మంచిది కాదని దేవుడు అంటున్నాడు. నీకున్న దాంట్లో ఇవ్వు, తృప్తిగా దీవెనలు పొందు. అలా ఆశీర్వాదాలు పొందాలంటే కొన్నేళ్ళ జీవితాన్ని గుర్తు చేసుకున్నాం. గొప్పవాడైనా కానీ ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఈరోజు మనకు కొంచెం జాబులు ఉంటే మందిరానికి దూరం అవుతాం. కానీ కొన్నేళ్ళు అధికారి, శతాధిపతి అంట, అంటే సైన్యములకు అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులకి అధిపతి అంట.
అలాంటి అధిపతి అయినా కానీ భక్తి కలిగి ఉన్నాడు. అలాంటి అధిపతి అయినా కానీ ఈరోజు మనకు కొంచెం ఉంటే ఏమంటారంటే మందిరానికి ఏమొస్తాం, మా పిల్లలకి చెప్పుకుంటాం, మన మందిరాలకు ఏమొస్తాం, సినిమా మంచిది వచ్చిందంట పోయి చూడుకోండి డబ్బులు ఇస్తాం. కానీ కొన్నేళ్ళు అలా కాదు. గొప్ప అధికారి అయినా కానీ చాలా ఆస్తుంది, ఎంతో మంది ఆయన కింద పని మనుషులు, ఎంతో సైన్యం ఆయన కింద ఉన్నా కానీ భక్తిగా జీవించాడు. చివరికి తన కుటుంబానికి ఇష్టం వచ్చినట్టు తినండి తాగండి అని అలా ఏమన్నాడు తెలుసా, భక్తిలో జీవించండి అన్నాడు. చివరికి కుటుంబాన్ని భక్తిలో నడిపించుకున్నాడు. అలాగే అనేకులు దానధర్మ కార్యాలు చేశాడు, అనుదినం ప్రార్థన చేశాడు. ఈరోజు మనం కూడా మన బిడ్డలు మందిరానికి పంపించుకుందాం, దేవుని భయంలో పెంచుకుందాం, మనం ప్రార్థన చేద్దాం, మనకున్న దాంట్లో ఇచ్చుకుందాం. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ఈ విధంగా మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవునికి ఇవ్వడానికి, దేవుని బిడ్డలకు ఇవ్వడానికి, దైవసేవకులకు ఇవ్వడానికి చదువుకోవద్దు, గునుకోవద్దు. ఈరోజు మనం ఇచ్చేది కూడా కనిపించకూడదు. చాలాసార్లు నేను అదే మాట చెప్తాను సంఘానికి, ఇచ్చి నేను చెప్పడానికి ఇష్టపడను. కానీ కొన్ని సందర్భాల్లో ఈ మధ్య కాలంలో పేర్లు బయటకు చెప్పాను, అర్థమవుతుందని మీకు. అలా చెప్పిన తర్వాత ఆయన పెట్టిందా అన్నట్టు కూడా అన్నారు. అలాంటి వద్దు, చాలా తప్ప అలాంటి మనం దేవుని బిడ్డలుగా ఏదైతే చెప్తున్నారో అదే చేస్తాం. దేవునికి ఇష్టమైన విధంగా నడుద్దాం, ఆయన నేర్పించిన మార్గంలోనే వెళ్దాం. అలా వెళ్తేనే సారేపతి విధవాళ్ళ కుటుంబంలో ఎలాంటి అద్భుతాలు చూశారో మన అందరి కుటుంబాల్లో కూడా అలాంటివి కావాలి అనుకుంటే ఈరోజు చేతుల పైకెత్తు, ప్రభువా నిజంగా నా కుటుంబంలో కూడా అలాంటి దీవెనలు కావాలంటే నేను ఆమె ఒక్క రొట్టి ఇచ్చింది, నాకున్న దాంట్లో నేను కొంచెం నీకు ఇస్తున్నాను, లేకపోతే పేదలకు ఇస్తున్నాను, దరిద్రులకు ఇస్తున్నాను, అనేకులు అనాథులు ఉన్నారు వాళ్ళందరికీ నేను ఇస్తున్నాను, నన్ను కూడా దీవించు ప్రభు అంటే ఏలియాని ఎలాగ నీ దగ్గరికి ఆమె దగ్గరికి పంపించాడో దేవదూతలను మన ఇళ్ళ దగ్గరికి కూడా పంపించి మనకు అనేక దీవెనలు ఇస్తారు. కాబట్టి ఎవరు అలా వెనుకాడకూడదు, చెవి వెనక్కి లాక్కోకుండా ప్రతి విషయంలో నేను ఉండాలి, ముందు ప్రతి విషయంలో దేవుడి కార్యంలో నేను పాల్పంపులు పొందాలి అనే విధంగా మనం అందరం కూడా ఇష్టపడదాం. మన కుటుంబాల ఆశీర్వాదాలు పొందుకుందాం, ఎవరు వెనుకాడకుండా ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం. ఇవుడు మీకు అధికముగా ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, పట్టుడు మీకు చేయబడును. ముందు మనం చేయాల్సిన పనులు ఏంటంటే ఇవ్వాలి, అధికంగా పొందుకోవాలి, తట్టాలి, ప్రభు తలుపు తీసి నాకు దేవుడు మనం అడగాలి. అలా చేయాలి. మనం అలా చేయడానికి ఇష్టపడితే ఈరోజు దేవుని అడుగుదాం, ప్రభా సారేపతి విధవరాలను చూపించావు, అలాగనే పేద విధవరాలు 2 కాసులు వేసినామని చూపించావు, అలాగనే అనేకులు కష్టాల్లో ఉన్నా కానీ నీకు ఇవ్వడానికి ఇశ్రాయేలు ప్రజలు అపోస్తలులందరూ వాళ్ళ ఆస్తులంతా నీకు ఇచ్చారు, వీళ్ళందరినీ నా ముందు పెట్టావు ప్రభా. నేను అంత చేయలేకపోయినా కొంతన్నా నేను చేయాలంటే నాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి ప్రభా అని మనం అడిగితే దేవుడు వారి కుటుంబాలు ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చారో మన కుటుంబాల్లో కూడా ఇచ్చి ముదిమి వచ్చే వరకు ఎప్పుడు విడిచిపెట్టకుండా వెళ్ళు తట్టి ప్రేమగా చేయి విడువుక దేవుడు మనం ఆదరిస్తారు. కాబట్టి ముదిమి వచ్చే వరకు నన్ను ఆదరించే దేవుడు. బహుశా ఆమె ఇచ్చినప్పుడు ఎవరు లేరు, కానీ ఈరోజు మనం ఇచ్చినప్పుడు ఎవరు లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు మన పక్క నుండి ఖచ్చితంగా క్షేమకరంగా గమ్యానికి నడిపిస్తారు. కాబట్టి ఇవ్వడానికి ఇష్టపడదాం, ఆశీర్వాదాలు అంతకన్నా పొందుకోవడానికి ఇష్టపడదాం. ఇచ్చి అడగమన్నారు కాబట్టి అడుగుతాం. వాక్యం అంతా ఇవ్వడం అనే చెప్తున్నారని అనుకోవచ్చు. నా బాధ్యత నేను చెప్పాలి, ఏలియా బాధ్యతగా వెళ్ళి అడిగాడు, మా బాధ్యతగా నేను చెప్తున్నాం. అది దేవుని యొక్క కృపను బట్టి ఆలోచించుకుందాం. అందరూ చేతులు పైకెత్తినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడవైనా యేసయ్యా సజీవుడైన యేసయ్యా, నిన్ను ఆశ్రయించిన వారికి నీ ఆదరణ, నీ ప్రేమ, నీ కృప దొరుకుతుందని పాట రాస్తున్న మనం
ధనరాశులను చూసి గర్వపడకుండా దేవుడికి ఇవ్వడానికి చూస్తే దానికన్నా రెట్టింపు చేస్తానంటున్నాడు.